హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తూ లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 72. యష్, దీక్ష డాబా మీద ఉండి శృతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పటి నుంచి స్టోరీ. నీ వల్ల ఎవరికి ఏ అన్యాయం జరగలేదు. ఆ శృతిని మనల్ని అన్యాయం చేసింది. అది పచ్చి స్వార్థపరురాలు, దుర్మార్గురాలు. అసలు తన బుద్ధి ఎలాంటిదో చెప్తాను విను అంటూ గతంలోకి వెళ్తాడు యష్. ఇక్కడ శృతి కూడా తన ప్లాట్లో కూర్చొని సిగరెట్ పీలుస్తూ, నేను లగ్జరీగా బతకాలని ఎన్నో కలలు ఆశలు పెట్టుకున్నాను. కానీ నా ఆశలని నిరాశగా మిగిలిపోతున్నాయేంటి? ఆ యష్ నన్ను ఇంత ఫూల్ చేస్తాడని అసలు అనుకోలేదు. ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ బకరాలాగా తిరిగే యష్ ఇలా దెబ్బ కొట్టడం భరించలేకపోతున్నాను అని తిట్టుకుంటూనే గతంలోకి వెళ్తుంది. ఒకరోజు యష్ శృతిని బండి మీద విక్రమ్ ఇంటి ముందు దింపి, విక్రమ్ దగ్గర నీ నోట్బుక్ ఉందన్నావు కదా, తీసుకొని వెయిట్ చేస్తుండు, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను అంటాడు. అలాగే యష్ అని చెప్తుంది శృతి. యష్ కూరగాయల మార్కెట్ వైపుకి వెళ్తాడు. శృతి విక్రమ్ వాళ్ళ హౌస్ని చూసి ఆశపడుతూ, అబ్బా ఎంత పెద్ద హౌజో, ఎప్పటికైనా ఇంత పెద్ద హౌజ్లో ఉండాలని నా కల. విక్రమ్ వాళ్ళు బాగా రిచ్ అనుకుంటాను అని అనుకొని సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి విక్రమ్ కోసం వచ్చానని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపల విక్రమ్ వాళ్ళ నాన్నగారు అయిన హరినాథ్, అతని రిలేటివ్ అయిన జోసెఫ్ కూర్చొని వాళ్ళ సినిమా ప్రొడక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి హాలీవుడ్ మూవీస్ తీస్తూ బాగా సెటిల్ అయిపోయావు జోసెఫ్ అని అంటాడు హరినాథ్ ఎదురుగా కూర్చున్న జోసెఫ్తో. నిజమే అన్నయ్య, అక్కడికి వెళ్ళాక హాలీవుడ్ సినిమాల మీద బాగా డబ్బు సంపాదించాను అంటాడు జోసెఫ్. లోపలికి ఎంటర్ అయిన శృతి వాళ్ళ మాటలు కాస్త ఆశగా వింటూనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు అని హరినాథ్ అడుగుతుండగానే విక్రమ్ అక్కడికి వచ్చి, తను నా క్లాస్మేట్ నాన్న, తను నోట్బుక్ నా దగ్గర ఉండిపోయింది, అది తీసుకోవడానికి వచ్చి ఉంటుంది అని అంటాడు. అవును అంకుల్ అంటుంది శృతి. జోసెఫ్ తన్ని చూస్తుంటాడు. లోపలికి రా శృతి, నోట్బుక్ ఇస్తాను అని చెప్పి విక్రమ్ వెళ్తుంటాడు. విక్రమ్ వెనుక శృతి వెళ్తుంటుంది. జోసెఫ్ తనని గమనిస్తూ, ఈ అమ్మాయి భలే బ్యూటీగా ఉంది కదా, హాలీవుడ్లోకి ఇలాంటి అమ్మాయిలు హీరోయిన్గా వస్తే భలే సక్సెస్ అవుతారు అంటాడు. విక్రమ్తో వెళ్తున్న శృతికి ఆ మాటలు వినగానే అక్కడితో అడుగులు ఆగిపోతాయి. విక్రమ్ కూడా ఆ మాటలు విని వెనక్కి తిరిగి శృతిని చూస్తూ, అక్కడే ఆగిపోయావేంటి శృతి, లోపలికి రా అంటాడు. జోసెఫ్ మాటల ప్రభావానికి శృతి లోనవుతూనే విక్రమ్ వెనక వెళ్తుంటుంది. విక్రమ్ రూమ్లోకి వెళ్ళి నోట్బుక్ తీసిస్తూ, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కదా శృతి, బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడుగుతాడు. శృతి ఆ జోసెఫ్ మాటల ప్రభావంలోనే ఉండిపోవడంతో విక్రమ్ మాటలు ఎక్కడం లేదు. ఏంటి శృతి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవు అని అడుగుతాడు విక్రమ్. దాంతో శృతి ఈ లోకంలోకి వచ్చి, నేను వినిపించుకోలేదు విక్రమ్, ఏం అడిగావు అని అంటుంది. అదే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావని అడిగాను అంటాడు. బాగా ప్రిపేర్ అవుతున్నాను విక్రమ్ అంటుంది శృతి. మా జోసెఫ్ బాబాయ్ మాటల గురించి పట్టించుకోక శృతి, ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే సినిమాలకు సెట్ అవుతారేమో అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఇదంతా మామూలే అంటాడు విక్రమ్. శృతి ఫేక్ స్మైల్ ఇస్తూ ఆ నోట్బుక్ తీసుకుంటుంది. థ్యాంక్స్ శృతి, నోట్బుక్ ఇచ్చినందుకు అంటాడు విక్రమ్. సరే విక్రమ్ అని శృతి వెళ్ళబోయి మళ్ళీ అడుగులు అక్కడే ఆపి తిరిగి వెనక్కి వచ్చి, ఆ జోసెఫ్ అనే అతను నీకు ఏమవుతాడు విక్రమ్ అని అడుగుతుంది. మా దూరపు బంధువు, వరుసకు నాకు బాబాయ్ అవుతాడు. అమెరికాలో సెటిల్ అయ్యాడులే, హాలీవుడ్ సినిమా ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. అయినా ఆయన గురించి నీకెందుకు శృతి అని అడుగుతాడు విక్రమ్. శృతి కాస్త తడబడుతూ, అతను నా గురించి ఏదో మాట్లాడాడు, నువ్వు విన్నావా అని అడుగుతుంది. విన్నాను, అందుకే కదా ఆ మాటలు పట్టించుకోవద్దని చెప్పింది అంటాడు విక్రమ్. ఎందుకు పట్టించుకోకుండా ఉండాలి అని ప్రశ్న వేస్తుంది. అదే సమయంలో యష్ మార్కెట్లో కూరగాయలు తీసుకుంటూ ఉండగా యష్కి అమృత కలిసి దీక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళానని, తను ఉద్యోగం చూసుకొని జాయిన్ అయిందని, తనకు పెళ్లి చూపులు చూస్తున్నారని దీక్ష గురించి చెప్తుంటుంది. ఇక్కడ విక్రమ్ శృతి వేసిన ప్రశ్నకు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు శృతి అంటాడు. అది విక్రమ్, అవకాశం వస్తే నేను హీరోయిన్ ఎందుకు కాకూడదు అని అడుగుతుంది. విక్రమ్ ఇంకా ఆశ్చర్యపోతూ, అలా ఎలా హీరోయిన్ అవుతావు శృతి, యష్ దీనికి ఒప్పుకోడు కదా, పైగా యష్కి ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటాడు. యష్కి ఇంట్రెస్ట్ లేకపోతే నాకేంటి, హీరోయిన్ కావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా
అంటుంది శృతి. అంటే యష్‌కి ఇష్టం లేకుండా నువ్వు ఎలా? అని అడుగుతాడు విక్రమ్. నాకు పేరు, డబ్బు కంటే ఎవ్వరు ఎక్కువేమీ కాదు. హాలీవుడ్ హీరోయిన్ అంటే ఎంత గొప్ప క్రేజ్ ఉంటుందో తెలుసా? నాకు అలాంటి అవకాశం, అదృష్టం వస్తున్నప్పుడు నేను యష్‌ని వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటుంది. తన మాటలకి విక్రమ్ షాక్ అవుతూ, అంటే నువ్వు యష్‌ని సిన్సియర్‌గా ప్రేమించట్లేదా శృతి? అని అడుగుతాడు. ప్రేమించడం పక్కన పెడితే నా అవసరాలకు యష్‌ని వాడుకుంటున్నాను అనుకో. యష్ వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే కదా నేను చదువుకునేది. అందుకే ప్రస్తుతానికి యష్‌ని పట్టుకొని వేలాడుతున్నాను. కానీ యష్ అందం, బాడీ అంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎప్పటికైనా యష్‌తో బెడ్‌షేర్ చేసుకోవాలని ఆశ ఉంది. కానీ యష్‌ని పెళ్లి చేసుకొని అతనితో ఉండాలంటే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో నా వల్ల కాదు. మహా బోర్. నా లైఫ్ మీద నాకు చాలా ఆశలు, కోరికలున్నాయి. అవి తీర్చుకోవాలంటే నాకు యష్ కరెక్ట్ కాదు. పైగా యష్‌కి పెద్ద చదువు కూడా రాదు. ఏదో అల్లాటప్పా జాబ్ చేస్తూ నన్ను పోషిస్తానంటే అలాంటి మిడిల్ క్లాస్ లైఫ్‌ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను అంటుంది. విక్రమ్ తనలో ఆ కొత్త కోణాన్ని చూస్తూ, ఓహ్! నీ మనసులో ఇంత ఉందా? అని అడుగుతాడు. అవును. సొసైటీలో నాకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అంటుంది. నేను యష్‌కి ఫ్రెండునని తెలుసు కదా! ఈ విషయాలని నేను యష్‌కి చెప్తే? అని అంటాడు విక్రమ్ అనుమానంగా చూస్తూ. శృతి నవ్వుతూ చేతిలో ఉన్న నోట్‌బుక్ పక్కకు పెట్టి, నువ్వు చెప్పవు. ఎందుకంటే నా బ్యూటీకి పడిపోయిన వాళ్ళలో నువ్వు కూడా ఒకడివని నాకు తెలుసు అంటుంది. ఆ మాటకి విక్రమ్ తమాయించుకొని, అందమైన అమ్మాయిలంటే ఆశపడని వాళ్ళు ఎవరుంటారు? అంటాడు తనని కోరికతో చూస్తూ. ఇప్పుడు నా గురించి మీ జోసెఫ్ బాబాయ్‌తో మాట్లాడతావా లేదా? అని అడుగుతుంది శృతి. మాట్లాడతాను. కానీ సినిమా ఫీల్డ్‌లో సెటిల్ అవ్వాలంటే ఏదైనా వదులుకోవాల్సొస్తుంది. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? అని అడుగుతాడు తనకి ఇంకా దగ్గరగా వస్తూ. నువ్వు మాట్లాడేది యష్ గురించయితే యష్‌ని వదులుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పాను కదా! అంటుంది. విక్రమ్ తనకి ఇంకా దగ్గరగా వచ్చి తన నడుము మీద చేయి వేసి నొక్కుతూ, ఒక్క యష్‌నే కాదు నీ శరీరాన్ని కూడా అర్పించాలి. ఒప్పుకుంటావా? అని అడుగుతాడు. విక్రమ్ స్పర్శకి శృతి మత్తుగా విక్రమ్‌కి దగ్గరగా జరిగి, నాకు డబ్బు, పేరు వస్తుందంటే ఏదైనా అర్పించుకుంటాను అంటూ విక్రమ్ ఛాతీ మీద చెయ్యి వేస్తుంది. విక్రమ్ వెంటనే తనని వాటేసుకొని తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెడుతుంటాడు. శృతి కూడా ఆ ముద్దుకి పూర్తిగా సహకరిస్తుంటుంది. కొన్ని నిమిషాలకి ఇద్దరూ ఆ ముద్దు నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటూ నవ్వుకుంటారు. తర్వాత విక్రమ్ మళ్ళీ తనని వాటేసుకొని ఆగకుండా మెడ మీద ముద్దులు పెడుతుంటాడు. విక్రమ్, ఫస్ట్ నువ్వు మీ బాబాయ్‌తో మాట్లాడు. తర్వాత నన్ను నీకు పూర్తిగా అర్పించుకుంటాను అంటూ విక్రమ్ పెట్టే ముద్దులకు స్పందిస్తూ హస్కీ వాయిస్‌తో చెప్తుంది. విక్రమ్ తనని వదిలి ఇప్పుడే మాట్లాడతాను పద అంటూ తనని కలిసి బయటకొస్తాడు. జోసెఫ్ సినిమాల గురించి హరినాథ్‌తో మాట్లాడుతుండగా విక్రమ్ అక్కడికొచ్చి, జోసెఫ్ బాబాయ్, నా ఫ్రెండ్ శృతికి హాలీవుడ్ సినిమా హీరోయిన్ కావాలనే ఆశ ఉందంట. మీరు హెల్ప్ చేస్తారా? అని అడుగుతాడు. జోసెఫ్ కాస్త ఆశ్చర్యపోతూ, ఇంట్రెస్ట్ ఉందంటే ఎందుకు హెల్ప్ చేయను? కాకపోతే హాలీవుడ్ హీరోయిన్ కావడం అంటే అంత ఈజీ కాదు. యాక్టింగ్‌లో సమయం తీసుకొని పూర్తి శిక్షణ పొందాలి. దానికి బోలెడంత డబ్బు కూడా అవుతుంది. దీనికి రెడీ అయితే హెల్ప్ చేయడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఒక్కసారి అక్కడ క్లిక్ అయితే ఇక కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు జోసెఫ్. ఏమంటావు శృతి? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అని అడుగుతాడు విక్రమ్. శృతి కొన్ని క్షణాలు ఆలోచించి, నేను డబ్బుతో అమెరికా వస్తాను. ఖచ్చితంగా నేను హాలీవుడ్ హీరోయిన్ కావాలి అంటుంది జోసెఫ్‌తో. హరినాథ్ కూడా తనని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అయితే డబ్బు ఏర్పాటు చేసుకొని త్వరగా అమెరికా వచ్చి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకో. ఆ తర్వాత అవకాశాలు అవే వస్తాయి అంటాడు జోసెఫ్. సరేనండి. కాకపోతే ఫస్ట్ ఇక్కడ నా ఎంబీఏ స్టడీస్ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చాక నేను అమెరికా వచ్చే ప్రయత్నంలో ఉంటాను అంటుంది. సరే నీ ఇష్టం. ఎప్పుడొచ్చినా నన్ను మీట్ అవ్వు అంటాడు జోసెఫ్. నువ్వు డబ్బుకి ఏర్పాటు చేసుకుంటే నీ వీసా, పాస్‌పోర్ట్ సంగతి నాకు వదిలేయ్ శృతి అంటాడు విక్రమ్. ఓకే విక్రమ్ అంటుంది శృతి. లోపలికొచ్చి నీ నోట్‌బుక్ తీసుకుంది గాని రా అంటూ శృతి చేయి పట్టుకొని మళ్ళీ రూమ్‌లోకి వెళ్తాడు విక్రమ్. హరినాథ్ ఆశ్చర్యంగా చూస్తుంటే, పర్వాలేదు అన్నయ్య, మీ వాడు కూడా పెద్దవాడయ్యాడు అని జోసెఫ్ నవ్వుతుంటాడు. హరినాథ్‌ది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ కాబట్టి కొడుకు చేసేది పెద్ద తప్పుగా అనిపించదు. విక్రమ్ తనని లోపలికి తీసుకొచ్చి
మళ్ళీ తన మెడ మీద ముద్దులు పెడుతూ, "మరి మనం ఎప్పుడు కమిట్ అవుదాం?" అని అడుగుతాడు. "ఇప్పుడు కాదు విక్రమ్. ఇప్పుడు యష్ మార్కెట్ నుండి వచ్చే టైం అయింది" అని అంటుంది ఆ ముద్దులకు సహకరిస్తూనే. ఇప్పుడని నేను కూడా అనటం లేదులే. ఎందుకంటే మనిద్దరం ఇక్కడ కమిట్ అవ్వడం మా నాన్న ముందు బాగోదు. కానీ మళ్ళీ మనమిద్దరం ఎప్పుడు కలుద్దామో చెప్పు అని అడుగుతాడు విక్రమ్ తన బాడీని అక్కడక్కడ టచ్ చేస్తూ. నేను కాలేజ్‌కి యష్‌తో వెళ్ళి యష్‌తో వస్తాను కాబట్టి నేను నిన్ను కలవడం కష్టమే అవుతుంది. అంటే కాలేజీలో మనిద్దరం కలిసినా యష్ ముందు మాట్లాడుకోలేం. ఇక ఇంటి దగ్గర ఆ ప్రతాప్ అంకుల్ కాస్త స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఎగ్జామ్స్ టైంలో చదువుకోకుండా బయటికి వెళ్తానంటే అస్సలు ఊరుకోడు. ముందైతే ఎగ్జామ్స్ అయిపోయి, ఈ చదువు అయిపోనివ్వు. ఏదో ఒక వంకతో ఇక నీ దగ్గరికి వస్తూనే ఉంటాను అంటుంది. సరే యష్‌కి మన మీద ఏమాత్రం అనుమానం రానివ్వకు. ఇంతకీ అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతాడు విక్రమ్ తనకి ముద్దులు పెట్టడం ఆపేసి. ఉన్నాడు కదా నేనంటే పడి చచ్చే ఆ ప్రేమ పిచ్చోడు. డబ్బు కోసం ఆ బకరాన్ని వాడుకుంటాను అంటుంది. ఆ యష్ 5, 10 వేలకు నన్నే అడుగుతాడు. అలాంటిది అంత డబ్బు నీకు ఎలా తెచ్చిస్తాడు అని అడుగుతాడు విక్రమ్. వాళ్ళ ఫైనాన్స్ విషయాలన్నీ నాకు తెలుసు. యష్ పేరు మీద 4 ఎకరాలు, అతని చెల్లెలు లల్లీ పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. యష్‌తో నేను కాస్త సెంటిమెంట్‌గా మాట్లాడితే చాలు పూర్తిగా నాకు పడిపోతాడు. ఆ నమ్మకంతోనే నేను అమెరికా వస్తానని మీ జోసెఫ్ బాబాయ్‌కి చెప్పాను అంటుంది. ఓహో! యష్‌ని బాగా పిచ్చోడిని చేయబోతున్నావన్నమాట అంటాడు నవ్వుతూ. ఇప్పుడు పిచ్చోడేంటి? నా కింద ఎప్పుడో పిచ్చోడయ్యాడు అంటుంది శృతి కూడా నవ్వు కలుపుతూ. ఇద్దరు యష్‌ని అమాయకుని చేసి నవ్వుతూ మాట్లాడుతుంటారు. సరే విక్రమ్, యష్ మార్కెట్ నుంచి వచ్చే టైం అయింది. ఇక నేను వెళ్తాను అని అంటుంది. విక్రమ్ చివరిగా తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి వదిలేసి, మనమిద్దరం కలవడానికి మా గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేసి పెడతాను. అవకాశం ఉంటే మాత్రం నా దగ్గరికి రావడానికి ట్రై చేసి నా తాపాన్ని తీరుస్తుండు అంటాడు హస్కీ వాయిస్‌తో. ఎగ్జామ్స్ అయిపోయే వరకు నీ తాపాన్ని కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత ఏదో ఒక వంకతో నీ గెస్ట్ హౌస్‌కి వస్తూనే ఉంటాను. నీ తాపాన్ని తీరుస్తూనే ఉంటాను. అలాగే నా పాస్‌పోర్ట్ వీసా గురించి కూడా మర్చిపోకు అని నవ్వుతూ చెప్పి, జోసెఫ్‌తో కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడి కిందికి వచ్చి యష్ కోసం వెయిట్ చేస్తుండగా, అమృత ద్వారా దీక్ష జాబ్‌లో జాయిన్ అయిందని తెలుసుకున్న యష్, వాళ్ళ వల్లే తన చదువు ఆగిపోయిందనే బాధతో యష్ అక్కడికి వచ్చి బైక్ ఆపుతాడు. "ఏంటి యష్ అలా ఉన్నావు?" అంటూ శృతి లేని కపట ప్రేమ నటిస్తూ బైక్ ఎక్కుతుంది. "ఏమీ లేదులే" అని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. శృతికి చదువు అయిపోయి ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత వీసా, పాస్‌పోర్ట్ సంబంధించి విక్రమ్‌తో ఫోన్ మాట్లాడుతూ, "ఓకే విక్రమ్, గుడ్ న్యూస్ చెప్పావు. ఏదో ఒక వంకతో నీ గెస్ట్ హౌస్‌కి వస్తాను" అని మాట్లాడుతుండగా, "శృతి" అంటూ పద్దు పిలవడం విని, "సరే బయటకొచ్చినప్పుడు కలుస్తానులే" అని ఫోన్ పెట్టేసి బయటకొచ్చి, "ఏంటి ఆంటీ" అని అడుగుతుంది. పద్దు వచ్చి శృతిని బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి రమ్మని చెప్తుంటుంది. ప్రీవియస్ వీడియోస్‌లో యష్ శృతిని విక్రమ్ ఇంటి ముందు డ్రాప్ చేసి మార్కెట్‌కి వెళ్ళడం, అలాగే పద్దు ఫంక్షన్ కోసమని శృతిని బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి రావడం ప్రీవియస్ వీడియోస్‌లో చూపిచ్చాను. మరి మీరు ఆ వీడియోస్ గనుక మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో మీకు అంత క్లారిటీ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.